పవాడ్ నుంచి మన కొత్తపల్లి సీల్ గారు, అలాగే స్వామినగర్ నుంచి శంకర్ గారు పెద్ద ఎత్తున ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి జనసేన పార్టీలో జాయిన్ అవుతా ఉన్నారు. వీరి యొక్క సేవల్ని అనేక రకాలుగా వైసీపీ పార్టీ ఉపయోగించుకుని ఏ రోజు కూడా వీరు కానీ వీరికి యొక్క క్యాడర్ కానీ ఎవరిని కూడా దృష్టిలో పెట్టుకుని ఏ రోజు కూడా వైసీపీ నుంచి ఏ రకమైన లబ్ధి అంటే పర్సనల్ లబ్ధి కాదు, లబ్ధి అంటే సాధారణంగా రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళ ద్వారా కొన్ని పనులు చేయాలి, వాళ్ళ ద్వారా నలుగురికి బెనిఫిట్ జరగాలి, వాళ్ళ ద్వారా చేయాలన్నది ఆ ఇదితో ఆ ఎవరితో రాజకీయాల్లోకి వస్తారు. అది మీరు కీర్తికాంక్ష అనుకోండి, ఏమనుకోండి, ఏదన్నా అనుకోండి, కానీ మనిషికి రాజకీయాల్లో మనిషికి కొంతమంది డబ్బులు తినడానికి వస్తారు, కొంతమంది ఒక కీర్తికాంక్ష నలుగురు చేయాలి, ఒక పేరు తెచ్చుకోవాలన్నట్టు కాంక్షతో వస్తారు. అలాగే సొంత డబ్బులు ఖర్చు పెట్టి సర్పంచ్ అవుతారు, ₹1,00,000 ఖర్చు పెట్టుకుని వీళ్ళ చేతుల మీద ఏది జరగదు. వీళ్ళకి ప్రోటోకాల్ ఉండవు. ప్రోటోకాల్ ఇస్తే అక్కడ జరిగిన చేసిపోతారు. మళ్ళీ వీళ్ళు ప్రోటోకాల్ ఇచ్చారనుకోండి, రేపు నుంచి సెక్రటరీలు వాళ్ళు వీళ్ళు మళ్ళీ వీళ్ళ దగ్గరికి వెళ్తారు, ఆ లోపల పంచాయతీలు ఏం జరిగిందో చెప్తారు. అంతే వీళ్ళకి ప్రోటోకాల్ ఇవ్వనే అంటే ఎమ్మెల్యే గారు దూరంగా పెట్టారు, చూడలేదు అంటే ఈ బ్రోకర్ బాలాజీలు వాళ్ళు వచ్చేస్తుంటారు. అందులో వచ్చేసి వాళ్ళు బంద్ చేసుకుని వెళ్ళిపోతుంటారు. వాళ్ళ ఊళ్ళో నాలుగు చేస్తారు. ఊరిని కాకినాడ శేఖరవతి రాష్ట్రానికి కాకినాడకి చుట్టూ ఉన్న గ్రామాలు చీడిగా, స్వామినగర్ ఇటువంటి గ్రామాలన్నీ హైదరాబాద్ ఇలాంటివన్నీ 40 గ్రామాలని ఇవాళ నాలుగు పేరు చెప్పి ఇవాళ కోట్లాది రూపాయలు తినేసి ఇవాళ ఇరిపిసందం చేసేసి ఇంక స్మార్ట్ సిటీ అంటారు. స్మార్ట్ సిటీ ఏమవుతుంది? కాకినాడ ఆ ముక్కల్లో మధ్యలో ఉన్న 4 కిలోమీటర్ రేడియస్లో ఉన్నదే స్మార్ట్ సిటీగా తేస్తారు. చుట్టూ పెరిగినటువంటి కాకినాడని ఎప్పటికీ సెకండ్ మెడ్రాస్ అన్న పేరు మర్చిపోవాలి. స్మార్ట్ సిటీలో పెట్టినప్పటికీ కూడా నువ్వు రోడ్ అయితే డ్రైన్ అన్నా ఉండాలి, ఇదిలో రోడ్ అన్నా ఉండాలి. అందుకని రోడ్ వేసి డ్రైన్ అయినా మానేస్తాను. ఈ పరిస్థితులు చేయడం వల్ల ఇలాంటివి అడిగినందుకు వీళ్ళ మీద సెలవు ఈ నిలదీసి అడిగితే అంటే ప్రజాప్రతినిధులుగా ఉంటున్నప్పుడు నిలదీసి అడగడం తప్ప. కన్నబాబు గారు మిమ్మల్ని అడుగుతున్నాను, ఒక్కసారి ఇటువంటి వాటికి సమాధానం చెప్పండి. మీరు చేసే పనులకి మాకు ఇక్కడ అందరికీ మా స్థాయిలో మా మండల ప్రెసిడెంట్లకి మా గ్రామ ప్రెసిడెంట్లకి అందరికీ కూడా చేతులు నింపెడుతున్నాయి, కండువాలు వేయలేక. ఎందుకంటే జనరల్గా ప్రతి చోట నాయకులు వస్తారు, మీరు వచ్చాక సామాన్య ప్రజలు వచ్చేస్తారు పార్టీలో జాయిన్ అవ్వండి. సామాన్య ప్రజలు పార్టీ జోలికి రారు, ఎప్పుడో ఎన్నికలప్పుడు తప్ప. మీ పుణ్యం అంట సామాన్య ప్రజలు వచ్చి కండువాలు వేయించుకుంటున్నారు ఇక్కడ. ఎందుకంటే గర్భం మిమ్మల్ని దింపారా, మిమ్మల్ని మీ నాయకుడిని వంటచుడి దింపారు. ఎవడో మిదిలిపెట్టి అట్ట సన్నాసి ఆడవడం ఈ మధ్య తయారండి. ఆడికి ఏంటి సంబంధం నాకు తెలియదు. ఇక్కడ ఒకటి కొనేసాడు పెద్ద బాబు. ఇటువంటి కార్యక్రమాలు అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈ కార్యక్రమం ఆయన ఏం చేశాడు, ఇక్కడ మా చిన్నప్పటి నుంచి మా అందరికీ కులం మన కులం మనకు రిజర్వేషన్ మనకు అది ఇది అది అని చెప్పి మనందరినీ దారి మళ్ళించి అతను అలా 5 మంది దగ్గరికి వెళ్ళిపోయాడు. మనకేమో యువతలో మిగిలిన కులంతా తగ్గుడి, మనకేమో రిజర్వేషన్ ఇవ్వలేదు మాకు. అలాగని చెప్పి మాకు చుట్టూ ఉన్న స్నేహితులు ఉండేవారు. ఇప్పుడు అందరూ బాబు నేను మాయలో పడిపోయాను అన్నాడు, నాకు క్షమించమని చెప్పి అందరి స్నేహితులు బతిపడి మళ్ళీ సేవ చేసుకోవాల్సి వస్తుంటారు. అతను ఇంచాక అతను యజమాని రెడ్డి గారి దగ్గరికి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇది పరిస్థితి కాకినాడ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న పరిస్థితి. ఇటువంటి పరిస్థితులు భరించలేక ప్రజాస్వామ్యంగా లక్షలు ఖర్చు పెట్టి ఎన్నికైనటువంటి మన కోడిపిల్సీని గారు, అలా మన శంకర్ గారు వ్యాపారాన్ని బెదిరిస్తున్నాడట. అడవడం నువ్వు ఎలా వ్యాపారం చేస్తావని చెప్తున్నాడు, నువ్వు ఎలా నడుస్తావని చెప్తున్నాడట. పేరేంటి ఎవరో రెడ్డి అట. వస్తా కంగారు పడక, వ్యాపారం నీ ఇంటి ముందే చేస్తాం. ఏటీఎంలో అవి కూడా సామాన్లే ఎంతో చేసే ఏటీఎంలు కూడా. సరే కాబట్టి ఇవాళ ప్రత్యేకంగా 2 వందలాది కార్యకర్తలతో నాయకులతో ఇవాళ జాయిన్ అయినందుకు
జనసేన పార్టీ ఖచ్చితంగా వీళ్ళిద్దరికీ కూడా ఖచ్చితంగా ఒక మంచి స్థానం పార్టీలో నుంచి కల్పిస్తాం. కొంచెం సభ్యు పడుతుంది, కొంచెం శ్రమ పట్టినా కొంచెం ఓపికగా ఉండాలని, అందరూ కలిసి ముందుకెళ్ళాలని. దీనికి ఒకటి బాగా గుర్తుపెట్టుకొని ఈ పార్టీకి కులం లేదు, మతం లేదు, జాతి లేదు, మొత్తం అన్నీ ఏంటంటే దీనికి అటువంటి పవన్ కళ్యాణ్ గారు ఒక కాపు సంఘం యొక్క అధ్యక్షుడి ఇంటికి రాలేదని, కులాలు మతాలు లేదని నాకు లేదో చెప్తా, ఒక సంఘం అధ్యక్షుడి ఇంటికి వెళ్ళలేదని చెప్పి రెడ్డి గారి దగ్గరికి వెళ్ళిపోయేటట్టుండే ఒక ఆయన చెప్తాడు. సరిగ్గా ఆయన ఒకసారి గమనించండి, ఆయన ఎవరు మీకే తెలుస్తుంది. కాబట్టి నేను మళ్ళీ ఇంకొకసారి చెప్తాను, ఆయనకి వెస్ట్ గోదావరిలో ఇంకొక ఆయన ఉన్నారు, ఆయన చెప్పిన లేఖలో వీళ్ళట మేము పొత్తులకి వెళ్ళకూడదట, ముఖ్యమంత్రి తీసుకోవాలట, ఉప ముఖ్యమంత్రి తీసుకోవాలట, 100 సీట్లు తీసుకోవాలట, వీళ్ళు బట్టి మాతో రాలట. కాబట్టి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, మీరు జాయిన్ అయిన వీళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇందులో జాయినింగ్కి కృషి చేసిన బాలాజీ గారికి అయితే అవ్వచ్చు, అప్పన్న గారికి అయితే అవ్వచ్చు, ఎవరెవరు కృషి చేస్తూ వెల్లుపు గారు కూడా వస్తున్నాయి వాళ్ళకి. అందరికీ నమస్కారం అండి. నా పేరు కోటిపల్లి శ్రీనివాస్. నేను కాకినాడ జిల్లా శాసన జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. అదేవిధంగా మరి గత 2009 చిరంజీవి గారి ప్రజారాజ్యం పార్టీ అభిమానించి చిరంజీవి గారి ఆశయాల కోసం మేమందరూ కూడా ఆయన అభిమానులుగా పార్టీలో చేరడం జరిగింది. కొన్ని అన్ని కారణాల వల్ల మరి ఆయన పార్టీని విలీనం చేయడం జరిగింది. కానీ మేము చిరంజీవి గారు పంపించిన కనబవరం అంటే ఈరోజు వరకు కూడా ఈ క్షణం వరకు నడిచాం. కానీ ఏంటంటే నమ్మిన వారికి అన్యాయం ఎక్కడ జరుగుతుందంటే కన్నబాబు గారి ఇంటి గారిని ఖచ్చితంగా చెప్పచ్చు. నాలాంటి బాధితులు చాలామంది ఉన్నారు. మరి ఎందుకంటే మేము ఏ రోజు కూడా వైసీపీ పార్టీ నేను ఎక్కడ చెప్పలేదు. 10 సార్లు విలేకరులందరూ సోదరులను కూడా తెలిసినప్పుడు నుంచి ప్రెస్ మీట్ పెట్టిన నేను కన్నబాబు పార్టీ అని చెప్పు తిరిగాను. అందుకని చెప్పేసి తగిన పొరపాటు నాకైతే చెప్పారు. ఈ రోజున వాళ్ళందరూ కూడా కుటుంబ సభ్యులు మొత్తం కలిపి ఈరోజు ఆర్థికంగా అయితేనో రాజకీయంగా అయితేనో నన్ను అన్ని విధాలా కూడా అంచనా వేయడానికి కుట్ర పన్ని మా లోకల్ గ్రౌండ్లో ఉన్న నాయకులతో కలిసి ఏ రకమైతే ఇతన్ని పతనం చేయాలని చెప్పేసి నా మీద కక్షపూర్తి రాజకీయం చేయడం జరిగింది. నేను 2021 సర్పంచ్ ఎలక్షన్లో భారీ మెజార్టీతో అక్కడ నేను ఆ రోజు నా పాంప్లెట్ కూడా వైఎస్ఆర్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కానీ కన్నబాబు బలపరిచిన అభ్యర్థి కానీ నేను వెళ్ళలేదు. నా ఫోటో నా గ్రామ పెద్దలతో కలిసి నేను సర్పంచ్కి ఎన్నికయడం జరిగింది. కానీ ఇదే ఎమ్మెల్యే గారు నన్ను నువ్వు గాల్లో నగ్గావు అన్నారు. నేను గాల్లో నగ్గలేదు సార్. నేను నా ఫోటోతో స్టోర్ స్క్రీన్ సింబల్తో నేను వెళ్ళాను జనాల్లోకి. నా గ్రామంలో కులాల ఐక్యతతో మంచి కుర్రాడు ఏ పదవిలో ఉంటే 4 సంవత్సరాలు సర్వీస్ చేస్తున్నాడు, ఇతను వెళ్ళటం నేను దక్కించుకోవాలని నన్ను ఆదరించి 1578 ఓట్ల మెజార్టీతో నన్ను సర్పంచ్గా గెలిపడం జరిగింది. అది బల్ల బుద్ధి చెప్తాను. ఈ రోజున సార్ నా పాంప్లెట్ తీసుకొచ్చి నా ఊళ్ళో అన్ని కులాలు మెయిన్గా నన్ను దళితులు ఆదరించి, బీసీలు ఆదరించి మంచి కుర్రాడు కులం చూడండి ఏమి చూడండి ఎప్పుడైనా సరే ఇంటికి అంత గౌరవంగా మాట్లాడుతున్న ఒక మంచి ఆలోచనతో నన్ను సర్పంచ్ చేయడం చేశారు. కానీ ఏంటంటే దురదృష్టవశాత్తు నేను సర్పంచ్ అయితే మరి ఇంకో రకంగా ఉన్నాం. మా కుటుంబ సభ్యులు మా మరదలు మా తమ్ముడు భార్య అయినటువంటి కోటిపల్లి ఉమాని సర్పంచ్ చేయడం జరిగింది. అన్ని రకాలుగా ఎందుకంటే అక్కడ కొన్ని దుష్ట శక్తులు ఎమ్మెల్యేలకి బెనామీలో తెలియదు, అనుచరులో తెలియదు, దుష్ట శక్తులు అన్ని రకాలుగా ప్రయత్నించి మా సర్పంచ్ పదవికి దుర్వినియోగం చేసి మేము చేయవలసిన పనులు మేము ప్రజలకు ఆ రోజు సర్పంచ్గా ప్రజల్లోకి వెళ్ళినప్పుడు మేమేం చేస్తామో వాగ్దానాలు అవి కూడా మమ్మల్ని ఎక్కడ కూడా కొబ్బరికాయ కొట్టడం కానీ సర్పంచ్ విధులని బహిష్కరించే దారుణంగా ఎంత ఒక మహిళ చదువుకున్న అమ్మాయి, ఎంఏ చదువుకున్న అమ్మాయిని ఇటువంటి అమ్మాయిని కూడా ఇబ్బంది పడితే అలాగా సాటి కులస్తుడు మళ్ళీ మాకు కన్నబాబు గారు సాటి కులస్తుడు మన అమ్మాయి అని కూడా ఆలోచన లేకుండా ఆయన చాలా దారుణమైన పరిస్థితి. ఎందుకంటే నేను ఆ రోజు చెప్తున్నాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, నేను కన్నబాబు గారు మనిషిగానే పార్టీలో కొనసాగిన ఈ రోజు వరకు. నేను వైసీపీ క్యాండిడేట్ని కాదు, కార్యకర్తను కాదు. నేను పక్కాగా చెప్తున్నాను, నేను రాజశేఖర డబ్బుమని అంతవరకునే కానీ వైసీపీ పార్టీలో అయితే నేను ఏ రోజు కండు వేసుకోలేదు. ఆయన కన్నబాబు అది కూడా ఆలోచించుకున్నాను. అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టి ఈ రోజు నేను ఒక చిన్న లేఅవుట్ చేస్తే దాంట్లో అన్ని రకాలుగా పతనం చేసి నేను చేసుకునే వ్యాపారాలు ఏది కూడా ముందుకెళ్లకుండా ఎన్నోసార్లు వినిపించుకున్నాను. ఎన్నోసార్లు ఇచ్చేది ఎప్పటికప్పుడే నేను ఎప్పుడు వెళ్ళిపోతానంటే అప్పుడు ఏదో నన్ను
కూర్చోబెట్టి నీకు ఇచ్చేస్తాం వచ్చేస్తాం అని చెప్పడం తప్పించి ఏ రోజు కూడా నాకు సహకరించిన దాఖలు లేవు. ఇదే విధంగా నాలాంటి బాధితులు చాలామంది ఉన్నారు. ఈ నోటిఫికేషన్ వరకు చూశారు. త్వరలో చాలా ఇటువంటి జాయినింగ్ చాలా గ్రామాలు ఖాళీ అవ్వడం సిద్ధంగా ఉన్నది ఖచ్చితంగా చెప్తున్నాను. ఈ మీడియా సమావేశంలో నేను చెప్తున్నాను ఖచ్చితంగానే. ఎందుకంటే నాకు జరిగిన అన్యాయం అక్కడ పాకలో కూర్చున్న పెద్దలకి చిన్నలకి అందరికీ తెలుసు. స్టోర్స్ ఏంటంటే ఎలా ఉంటే వాళ్ళు ఎలా అయిపోయి పార్టీ అధికారంలో ఉండి మంత్రి గారు మనిషి అయ్యండి ఒక సర్పంచ్ అయ్యండి ఇంత అలాగా ఈ స్థితికి అలా తీసుకొచ్చారు కానీ ప్రతి ఒక్కరు కూడా ముక్కు మీద వెళ్ళేసుకునే పరిస్థితి తీసుకొచ్చారు కన్నబాబు గారు. ఎందుకంటే నేను చాలా ప్రాధాయపడ్డాను. ఏదైనా బై మిస్టేక్ నేను ఎక్కడ తప్పు మాట్లాడినా సరే నేను వెళ్ళి సంజయ్ చెప్పాను. అయినా కానీ వాళ్ళ కక్ష సాధించడం మాత్రం మానలేదు. ఎందుకంటే మా ఊళ్ళో కొన్ని దళాల శక్తులు ఉన్నాయి. వాళ్ళనే నమ్ముతున్నాడు ఆయన. వాళ్ళ వార్డు నెంబర్ నగ్గడానికి మొత్తం ఈయన మంత్రిగా ఉండి కూడా ప్రచారం చేయడానికి తీసుకొచ్చే పరిస్థితి దాకా వచ్చింది. నేను ఏ రోజు కూడా నేను సర్పంచ్ పోటీ చేస్తాను 10,000 అంటే ఎమ్మెల్యే అని వెళ్ళలేదు. నాకు వచ్చి ప్రచారం చేయమని నేను ఏ రోజు అడగలేదని. నా ఊళ్ళో నా నాయకులతో అన్ని కులాలతో కలిసి నేను ఐకమత్యంగా వెళ్ళి సర్పంచ్గా నగ్గాను. అది కూడా ఆయన గుర్తించకపోయి రకరకాల బెదిరింపులు అవి చేశారు. అని నేను దేనికి భయపడే ప్రసక్తి లేదు. ఎందుకంటే నేను జెంట్రీమెన్గా బతికాను. ఏ రోజు తిరుపతి లెటర్ కూడా తీసుకోలేదు ఆయన దగ్గర. ఈ 15 సంవత్సరాల్లో ఎప్పుడు 3 ఎలక్షన్లు చేశాను స్వామినగర్లో. నేను ఏ రోజు నాకు కార్యకర్తలు డబ్బులు తెచ్చుకోవాలి నేను తెచ్చుకున్న తాకలు లేవు. చాలా నిజాయితీగా పనిచేసాను. రాజకీయాల్లో నేను ఎప్పుడు కూడా కన్నబాబు కోసం పనిచేశాను. వైసీపీ పార్టీ కోసం నేను ఏదో పనిచేయలేదు. నిజంగా వైసీపీ పార్టీ కోసం పనిచేసి నాకు లైఫ్ ఏరియాలో ఉందేమో. నేను పార్టీ కోసం పనిచేయలేదు, కన్నబాబు కోసం పనిచేశాను. కానీ ఆయన మరి నన్ను ఎందుకు దూరం చేసుకున్నాడో మరి ఆయన దూరం చేసుకుని ఆలోచన తెలియదు. నేను మాత్రం ఈరోజు కన్నబాబు వాట మీద పనిచేయను. నానాజీ గారి గెలుపు కోసం నిరంతరం 24 గంటలు 9,000 దాటిన మెజార్టీ లేదు. ఈ రోజు బల్లబులు చెప్తాను ఈ మీడియా సాక్షిగా 15,000 దాటితేనే నేను సర్పంచ్ పదవిలో కొనసాగుతాను. లేని పక్షంలో ఆ రోజు నేను సర్పంచ్ పదవి కూడా రిజైన్ చేయించాను మా మరదలతో. అందులో ఎటువంటి సందేహం లేదు. నేను కార్యకర్తనే. నా ఊర్లో గత 5-6 సంవత్సరాలు జన సైకిల్ పనిచేస్తున్నారు. వాళ్ళందరినీ వాళ్ళ వెనకాల నడుచుకుంటూ వాళ్ళకి గైడెన్స్ నా సలహాలు తీసుకుంటే నా సలహాల మేరకు వాళ్ళ వెనకాల నేను పనిచేస్తాను. ఖచ్చితంగా నానాజీ గారిని నగ్గెత్తాను. అదేవిధంగా రేపు ఎంపీ అభ్యర్థి ఎవరిని ప్రాక్టీస్ ఆయన గురించి కూడా నేను సాయశక్తిలో పనిచేస్తాను. ఈ రోజు రాష్ట్రంలో 21 సీట్లకి పవన్ కళ్యాణ్కి 21 సీట్లకి చుట్టుపక్కల ఎక్కడున్నా సరే మా బంధువర్గం కానీ ఫ్రెండ్స్ కానీ ఎక్కడికైనా వెళ్ళి పనిచేసి భారీ మెజార్టీ 21 సీట్లు జిల్లాలో రాష్ట్రంలో 21 సీట్లో కాకినాడ రూరల్ అంటే అందరూ తిరిగి చూసేలా పనిచేసి నానాజీ గారి గెలుపు కోసం నిరంతరం కృషి చేస్తానని మీడియా ముఖ్యంగా అంతే. బాలాజీ మాది స్వామినాథ గ్రామం అండి. మా గ్రామంలో 2009 మన చిరంజీవి గారు మన పెద్దరాజ్యం పార్టీ పెట్టడం జరిగిందండి. ఆ కార్యక్రమంలో పుస్తకాల కన్నబాబు గారు అని చెప్పేసి ఎమ్మెల్యే అభ్యర్థి మా గ్రామం రావడం జరిగింది. ఆ రోజు కన్నబాబు ఎంత ఉండి మేము ఎలాగైనా సరే మన చిరంజీవి గారి ఫ్యామిలీ అభిమానంతో మన కన్నబాబు గారిని మన గ్రామాన్ని పరిచయం చేశారు. రూరల్ ఎమ్మెల్యేగా దీన్ని ఎలాగైనా సరే మనం గెలిపించి మన చిరంజీవి గారి ఫ్యామిలీకి మనం న్యాయం చేయాలనే ఉద్దేశంతో మన కన్నబాబు గారిని మా గ్రామంలో 2009లో ఆయన్ని మొత్తం రోజులంతా కూడా తిరిగి మా ఇంటి కాడ కంటే ఎక్కువ శాతం వాళ్ళ కాడ కలిపి పోయినామండి. అలా కలిపి మన ప్రసన్న కన్నబాబు గారిని 2009 చేశారండి. ఆ తర్వాత కూడా ఆయన నెక్స్ట్ కొన్ని కారణాల వల్ల ఆయన ఓడిపోయి సరే అంటే నా మాట మాత్రం ఎప్పుడు కనబడంగా సాగిందండి. ఆ తర్వాత 2019లో కూడా ఆయన గెలుపు కోసం మేము చాలా కృషి చేసి మా గ్రామం నుంచి మా సొంత బంధువులైన టీడీపీ వర్గంతో కూడా మేము చిన్న గొడవ పెట్టుకొని కానీ ఎలాగైనా కన్నబాబు అనే వ్యక్తి నిన్నైతే మా గ్రామం చాలా అభివృద్ధి అవుద్ది, అందరికీ ఎటువంటి కొమ్మత రాజకీయాలు చేయకుండా ఆయన న్యాయం చేస్తారని నమ్మి ఆయన అంకాలు తిరిగామండి. కానీ ఆయన ఏ రోజు కూడా మమ్మల్ని గుర్తించలేదు. సరే మాకే ఎటువంటి న్యాయం చేయాలి ఇప్పుడు పార్టీ అయిపోతుంది, ఇన్ని సంవత్సరాలు అయింది, కనీసం మాకు ఎటువంటి న్యాయం జరగనప్పుడు మా సామాన్య ప్రజలకు కానీ మా గ్రామ అభివృద్ధికి కానీ ఏం జరుగుతుందని మేము కొన్ని ఎటువంటి ఎదుర్కోలేని పరిస్థితుల్లో ఇది ఎలాగా ఉంటే గ్రామం కూడా ఖచ్చితంగా పాడవుద్ది, దానివల్ల ఇది కట్టగాలని చెప్పి
మా పార్టీ క్షేత్రంలో చిన్న ముందు అందరూ కూడా నవ్వడం జరిగిందండి. ఇంకా ఎలాగైనా మన గ్రామం బాగుండాలని నేను మన పక్కన గారి నాయకత్వం నచ్చి మన పవన్ కళ్యాణ్ రాసేవాళ్ళతో ఎలాగైనా సరే జనసేన సపోర్ట్ చేసి మన గ్రామాన్ని మార్చే ఉద్దేశంతో జనసేన రావడం జరిగింది. నేను ఇప్పుడు నుంచి మన నాన్నగారి గెలుపు కోసం రోజంతా కూడా అన్నగారినట్టు అనుక్షణం మన గెలుపు కోసం పోరాడి మన జనసేన జెండా మన నాన్నగారి గారు అత్యంత మెజారిటీతో తగ్గిదాకా నా వంతు సేవలు అందిస్తారని నేను